సింహరాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, రాజ్యపూజ్యం 6, అవమానం 6. మఖా నక్షత్రం 4 పాదాలు, పుబ్బా నక్షత్రం 4 పాదాలు, ఉత్తరా నక్షత్రం 1వ పాదం కింద పుట్టిన వారికి, అదేవిధంగా మా, మీ, ము, మే, మో, ట, టి, టు, టే అన్న అక్షరాలతో తమ పేరు గలవారు సింహరాశి చెందినవారు. సింహరాశి వారికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉంది. ఈ రాశి వారికి శుభగ్రహం అయినటువంటి గురువు జూన్ 2వ తేదీ వరకు అత్యంత అనుకూలమైనటువంటి స్థానంలో, అనగా లాభస్థానంలో ఉండడం అనేది అదృష్టంగా చెప్పవచ్చు. అన్ని రకాల ఆర్థిక ప్రయోజనాలు పొందగలుగుతారు. ఊహించిన ధనలాభం కలుగుతుంది. మీరు ఎప్పుడో పెట్టిన పెట్టుబడుల నుండి లాభాలు రావడం ప్రారంభమవుతాయి. ఉద్యోగపరంగా పదోన్నతి, ప్రమోషన్స్ లభిస్తాయి. వ్యాపారం లాభదాయకంగా ఉంటుంది. కాంట్రాక్టులు, లీజులు, రెన్యువల్స్ లభిస్తాయి. కుటుంబ సభ్యులతో ఏర్పడిన వివాదాలు తొలగిపోతాయి. ఈ రాశి వారికి రాహు సప్తమ ఇంట్లో ఉండడం అనేది అనుకూలమైంది కాదు. మరియు ఈ రాశి వారికి అష్టమ శని ప్రభావం కూడా ఏర్పడింది. అష్టమ శని నడుస్తుందంటే అన్నీ అనుకూలంగా ఉండవని కాదు, కొన్ని ఆచితూచి వ్యవహరించాలి. అనుకూలమైన గురుగ్రహం ప్రభావం వల్ల ఎలాంటి సమస్యలు ఎదురైనా వాటిని అధిగమించగలుగుతారు. జూన్ 2వ తేదీ నుండి అక్టోబర్ 31వ తేదీ వరకు గురువు కర్కాటక రాశి వ్యయ స్థానంలో వచ్చినప్పుడు ఖర్చులు ఎక్కువ అవుతాయి. ఈ ఖర్చుల్లో కూడా ఎక్కువగా ఆరోగ్యానికి సంబంధించినవి ఉంటాయి. వృధా ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. మీరు పొదుపు చేసిన డబ్బుని పెద్ద మొత్తంలో దాదాపు సంవత్సర ద్వితీయార్థంలో ఖర్చు పెట్టే అవకాశం గోచరిస్తోంది. వ్యాపార పరంగా నష్టాలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. సంవత్సరం ద్వితీయార్థంలో గురువు వ్యయ స్థానంలో ఉంటారు కాబట్టి ప్రతి అడుగు కూడా ఆచితూచి వ్యవహరించాలి. భార్యాభర్తల మధ్య ఎక్కువ తక్కువ అనే విభేదాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగపరంగా కానీ ఇతర కారణాల వల్ల కానీ కుటుంబ సభ్యుల దూరంగా గడపాల్సిన పరిస్థితి రావచ్చు. విదేశాలకు వెళ్ళడానికి మాత్రం అవకాశాలు కలిసి వస్తాయి. విదేశాల్లో ఉన్నవారికి PR, గ్రీన్ కార్డ్, H1B వీసా లభిస్తుంది. అక్టోబర్ 31వ తేదీన గురువు జన్మరాశిలో ప్రవేశిస్తారు. అప్పుడు సంతాన సంబంధమైన విషయ వ్యవహారాలు సానుకూలపడతాయి. సంతానానికి మంచి సంబంధం కుదురుతుంది. నూతన అవకాశాలు కలిసి వస్తాయి. ఈ రాశివారు ప్రతిరోజు సూర్యాష్టకం పఠించడం, శనిగ్రహ స్తోత్రం పఠించడం చెప్పదగిన సూచన. వీలైతే హనుమాన్ చాలీసా చదవండి. ఎవరికైనా అప్పు ఇస్తే తిరిగి రావడం కష్టతరంగా ఉంటుంది. అధిక వడ్డీకి ఆశపడి అప్పు ఇవ్వడం వివాదాస్పదం అవుతుంది. వాటి విషయంలో తగు జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. అష్టమ శని ప్రభావం ఉంటుంది కాబట్టి శనికి తైలాభిషేకం చేయించడం, ఆంజనేయ స్వామివారికి ఆకుపూజ చేయించడం, అదేవిధంగా అఘోర పాశుపత హోమం చేయించడం వల్ల కొన్ని మంచి ఫలితాలు అందుకోగలుగుతారు. రైతులకు శ్రమ కొద్దీ లాభదాయకంగా ఉంటుంది. తల్లిదండ్రుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. తోబుట్టువులతో ఆస్తి వివాదం ఒకటి పెద్దల జోక్యంతో పరిష్కారం అవుతుంది. వృత్తి ఉద్యోగాల రీత్యా దూర ప్రయాణాలకి అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు ఇబ్బంది లేని జీవితం సాగిపోతుంది. క్రమంగా అభివృద్ధి వైపు ప్రయాణం సాగుతుంది. అనుకోకుండా అందరూ సహకరిస్తారు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చక్కటి లాభాలు అందుకుంటారు. పెళ్లి ప్రయత్నాల్లో సానుకూల స్పందన లభిస్తుంది. కొంతమంది ఉద్యోగస్తులకు బాగా దూర ప్రాంతాలు, ట్రాన్స్ఫర్స్ లభించే అవకాశం గోచరిస్తోంది. కోర్టు వ్యవహారాలు పరిష్కార దిశగా సాగుతుంది. క్రీడా రంగంలో ఉన్న వారికి, సాహిత్య రంగంలో ఉన్న వారికి, విద్యా రంగంలో ఉన్న వారికి మీ అంచనాలు ఫలిస్తాయి. చార్టెడ్ అకౌంట్స్, అడ్మినిస్ట్రేషన్ రంగంలో ఉన్న వారికి, వైద్యులు ఉన్న వారికి, లాయర్లకి, పోలీస్ శాఖలో ఉన్న వారికి, యోగా, మెడిటేషన్ సెంటర్స్, పౌల్ట్రీ రంగంలో ఉన్న వారికి, హోటల్ మేనేజ్మెంట్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్కి, చిన్న చిన్న వ్యాపారస్తులకు, హాస్టల్ నడిపేవారికి, గోల్డ్ స్మిత్స్కి, కాంట్రాక్ట్ కార్పొరేటర్స్కి, న్యూరాలజీ, డెంటిస్ట్, ENT, గైనకాలజిస్టులకు, డర్మటాలజిస్టుకు అనుకూలమైన కాలంగా చెప్పవచ్చు. రాజకీయ రంగంలో ఉన్నవారికి ప్రత్యర్థుల వల్ల మానసికంగా కృంగిపోవడం, నమ్మిన వారు మోసం చేశారన్న బాధ ఎక్కువగా ఉంటుంది. అయినప్పటికీ దైవానుగ్రహం వల్ల ఒక పదవి మిమ్మల్ని వరించడం జరుగుతుంది. శనికి తైలాభిషేకం చేయండి. చండీ హోమం చేయించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు సువర్ణ కాలంగా చెప్పచ్చు. ముఖ్యంగా విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనే వారికి కాలం కలిసి వస్తుంది. విద్యార్థులు కష్టపడితే తప్ప, శ్రమ పెంచితే తప్ప ఆశించిన ఫలితాన్ని సాధించకపోవచ్చు. H1B, గ్రీన్ కార్డ్, PR సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలంగా ఉంటాయి. స్నేహితులు నమ్మి మోసపోవద్దు. ప్రతి విషయంలో కూడా గోప్యత వహించడం అనేది చెప్పదగినది. పార్ట్ టైం ఉద్యోగం చేసుకునే వారికి బాగుంటుంది. మీరు ఆశించిన స్థాయిలో ఎదుగుతారు. మీరు కోరుకున్నది ఈ సంవత్సరం మీకు లభిస్తుంది. MBA, వైద్య వృత్తి, CA, ఇన్సూరెన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఈ రంగాల వారికి మంచి అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా విదేశాల్లో ఉద్యోగం చేస్తున్న వారికి ఆకస్మిక స్థానచలనం అనేది ఏర్పడుతుంది. ఈ రాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం హనుమాన్ చాలీసా పఠించడం, దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం, అదేవిధంగా దక్షిణామూర్తి హోమం చేయించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఉద్యోగపరంగా కొన్ని మార్పులు ఏర్పడతాయి. భార్యాభర్తల మధ్య ఎక్కువ తక్కువ అనే విభేదాలు వచ్చే అవకాశం ఉంది. వివాహ సంబంధమైన విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. చదివిన చదువుకు చేసిన ఉద్యోగానికి తేడా ఉంటుంది.
పట్టుదలతో మీరు కోరుకున్న ఉద్యోగం సంపాదించడానికి చాలా కష్టపడతారు. మీ పేరు మీద స్థిరాస్తి విలువ పెరుగుతుంది. గృహ నిర్మాణ వస్తువులు కొనుగోలు చేస్తారు. సొంత ఇంటి కల నెరవేరుతుంది. ఆప్తులతో విభేదాలు వచ్చే అవకాశం గోచరిస్తోంది. జాగ్రత్త వహించాలి. సంతానం సంబంధించిన విషయ వ్యవహారాల్లో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. ఎక్కడా కూడా రాజీ లేని జీవితాన్ని గడుపుతారు. విదేశాలకు వెళ్ళే ప్రయత్నాలు, ఉద్యోగ సంబంధించిన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. జీవిత భాగస్వామితో చాలా వరకు సర్దుకుపోతారు. అవమానాలు ఎదురైనా మౌనంగా భరిస్తారు. మీ ఆత్మగౌరవానికి, మీ వ్యక్తిత్వానికి విమర్శిస్తూ మాట్లాడడం వలన మనసుకు బాధ కలుగుతుంది. ఏదైనా కాలమే చెప్పాలి. బయట పేరు ప్రఖ్యాతలు ఉన్నప్పటికీ కుటుంబంలో మనమంటూ ఒకరున్నామని గుర్తుంచుకోవడం అనేది మానసికమైన బాధ కలిగిస్తుంది. వ్యాపారస్తులకు అనేక అవకాశాలు కలిసి వస్తాయి. మీకు సంవత్సరం ప్రథమార్థం కంటే ద్వితీయార్థం రెండూ బాగున్నాయి. మధ్యలో 3 నెలలు ఇబ్బందికరమైన వాతావరణం ఉన్నప్పటికీ సహనం, ఓర్పుతో అన్ని సమస్యల నుండి బయటపడగలుగుతారు. సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి అనుకూలమైన కాలంగా చెప్పవచ్చు. ప్రెగ్నెన్సీ సమయంలో ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓ నమస్తే ఒత్తుతో దీపారాధన చేయడం, అదేవిధంగా 21 మంగళవారాలు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించడం చెప్పదగిన సూచన. ఈ సంవత్సరం ప్రథమార్థం, ద్వితీయార్థంలో సుబ్రహ్మణ్య పాశుపత హోమం చేయించడం అనేది చెప్పదగిన సూచన. ఈ పూజస్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్కొక్క క్లిక్ తోనే మీ ఇంటి వద్దనే పొందండి. ఈ పూజస్టోర్.in